ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, పరిశుద్ధుడా, జీవముగల రాజా, సర్వసృష్టికర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనాలయ్యా. ఆపత్కాలంలో మమ్మను ఆదుకుని విశాల స్థలంలోనికి తోడుకుని వచ్చు మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మా ఎడల మహత్కార్యములు చేయదేవా, మీకు స్తోత్రములయ్యా. అయ్యా, గడిచిన దినమంతా మమ్మల్ని కాపాడి మీ సజీవమైన రెక్కల చోటను భద్రపరిచి ఎంతోమంది శ్రేష్ఠులు, గనులు, అధికారులు, ధనవంతులు చూడలేని శ్రేష్టమైన రోజును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు చేరి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చి ఆశీర్వదించండి అయ్యా. బలహీనతతో ఉన్న నీ బిడ్డల విషయమై నీ కృపా సన్నిధిలో పెట్టుచున్నాం తండ్రి. జ్వరాలతో బాధపడుచున్నారయ్యా. వీరి శరీరమునకు ఆరోగ్యమును కలుగు చేయము తండ్రి. నీ విలువైన రక్తమును ప్రోక్షించి ప్రతి జ్వరమును యేసయ్య నీ నామములో స్వస్థపరిచి తొలగించండి అయ్యా. విశ్వాసంలో బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. సమస్యలు, కష్టాలు గుండా ప్రయాణిస్తున్నప్పుడు విచక్షణ కోల్పోయి మిమ్మునే ప్రశ్నించి నిందించి శాతాను శోధనకు లొంగిపోతున్నారయ్యా. నాకు దేవుడు కష్టాలు పెట్టాడు అనుకునే అజ్ఞానాన్ని వారిలో తొలగించి నా కష్టాలలో నాకు దేవుడు తోడుగా ఉంటాడన్న విశ్వాసాన్ని వారిలో పుట్టించండి ప్రభా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువన్నారు కదా ప్రభా. నీ మహిమను చూసేంత పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాలో పుట్టించండి అయ్యా. తండ్రి, యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనంలో పక్కదారి పట్టకుండా నీ పరిచర్లో పనిచేసే మనసు ఇవ్వండి అయ్యా. విలువైన సమయాన్ని వృధాగా గడిపిస్తున్న వారితో మాట్లాడండి తండ్రి. మీ సహవాసంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడాన్ని నేర్పించండి ప్రభా. లోకాశలకు లొంగిపోకుండా, లోకంతో కలిసిపోకుండా తండ్రి, యవన కాలమున నీ కాడి మోసే ధన్యత ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి. దేవా, పోరాటములు గెలుచుటకు, శోధనలు జయించుటకు, ఓర్పుతో సహనముతో నీ రాకడ కొరకు కనిపెట్టుకున్నట్టుకు మాకు సహాయము చేయండి తండ్రి. కష్టములు కలిగినప్పుడు కృంగిపోయేవారిగా కాక, ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోయేవారిగా కాక, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన నీ వైపు చూచుచు ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తే కృపలను మాకు దయచేయండి ప్రభా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకల యందు క్షేమము, చేయు ప్రయత్నాలన్నిటిలో ఫలింపు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలలో నీ కృపను కుమ్మరించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు వేడుకలు, వివాహ వేడుకలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి వారిని ఆశీర్వదించండి అయ్యా. ప్రతి వారి మానసిక, శారీరక బాధలు, క్షామము, ప్రతి విధమైన అంధకార సమస్యలు యేసయ్య నీ నామంలో లయపరచండి అయ్యా. నెమ్మది, సమృద్ధిని కలుగు చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.